అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా తమిళ్ బిగ్ బాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇప్పుడు బేసిక్గా ఎంటైర్ బిగ్ బాస్ ఆడియన్స్, అంటే ఏదో తమిళనాడు బిగ్ బాస్ ఆడియన్స్నే కాదు, హిందీలో ఉన్న కొంతమంది బిగ్ బాస్ ఆడియన్స్ని, తెలుగులో ఉన్న కొంతమంది బిగ్ బాస్ ఆడియన్స్ని, కన్నడ, మలయాళం అన్ని ప్రాంతాల్లో ఉన్న బిగ్ బాస్ ఆడియన్స్ని కూడా లిటరల్లీ సర్ప్రైజ్ చేస్తోంది. అండ్ మా దగ్గర ఎందుకు ఇలా లేదని చెప్పి చాలామంది ఫీల్ కూడా అవుతున్నారు. సో అది లిటరల్లీ 2 అంటే 2 కూడా అసలు. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దాన్ని చూసి తెలుగు బిగ్ బాస్ షో వాళ్ళు ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అలాంటి సిచ్యువేషన్లు మనకి జరిగిన తర్వాత కూడా మన దగ్గర ఇలా చేయరు. మన దగ్గర ఏంటంటే కొంచెం కావాలని, కొంచెం షో కోసం ఆ సింపతి పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని కావాలని చేస్తుంటారు. కొన్ని అడ్డదిడ్డమైన పనులు చేస్తారు తప్ప ఇలాంటివి చేయరు మన దగ్గర. సో ఒక్కసారి అసలు అది ఏంటి, ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. సో ఎనకు తమిళ్ తెలియదు, ఇది మట్టుందా తెలియం. సో కిక్కు సినిమాలో లాగా నాకు తెలుగు రాదంటే ఇది తెలియదు కదంటే ఒక్క ముక్కే వచ్చి అంటాడు కదా, అలాగనమాట. సో తమిళ్ ఎక్కువ రాదు, కొంచెం వచ్చు అర్థమవుతుంటుంది. అప్పుడప్పుడు చూస్తుంటాను. అంటే వీకెండ్స్ వచ్చినప్పుడు విజయ్ సేతుపతి గారు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది చూడడానికి అప్పుడప్పుడు చూస్తా, కుదిరినప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చూస్తుంటా. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇమీడియట్గా ఇద్దరికి రెడ్ కార్డులు ఇచ్చి పంపించారు. స్పాట్లో రెడ్ కార్డులు జోబులోంచి ఇట్లా తీసి చాలు పోండి అన్నట్టు. అదే చూడు ఆవు అంటే కొడేయాలన్నట్టు కార్డులు తీసి పోండి అన్నాడు ఆయన. అదే జరిగింది అక్కడ తమిళ బిగ్ బాస్లో. సో అసలు ఏమైందంటే బేసిక్గా సీజన్ 2 గుర్తుందా, కౌశల్ గారు వచ్చారు మనది తెలుగు బిగ్ బాస్. దాంట్లో ఒక టాస్క్ ఇచ్చారు గుర్తుందా, కౌశల్ సంచాలకుగా చేశాడు. అప్పుడు కార్లో కూర్చొని కార్లో ఎంతవరకు సర్వైవ్ అవుతారు అనేది ఈ సబ్జెక్ట్ అక్కడ. కాకపోతే కంటెస్టెంట్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఆ టైంకి నాకు తెలిసి 5 ఎంతమంది ఉన్నారు. సో కారు సరిపోయింది, బాగానే ఉంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ చాలామంది కంటెస్టెంట్లు ఉన్నారు. అండ్ పట్టగా డిక్కీలో కూడా కూర్చుండిపోయారు. అండ్ ఈ ఫ్రంట్ కూడా ఒకరి మీద ఒకరు కూర్చుండిపోయారు. అట్లా ఇరుకిరుగ్గా కూర్చున్నారు. మొత్తం 8 మంది ఎంతమందో కూర్చున్నారు లోపల. టాస్క్ బిగిన్ అయింది, 9 మంది దాకా కూర్చున్నారు. టాస్క్ మొదలైంది. సరే టాస్క్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఇంకొకరుగా వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. అండ్ లోపల మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అట్లా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. సో ఆ టైంలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరేటో నాకు తెలీదు, సాధన అనుకుంటా, సాధనానో సంధనానో ఏదో మొత్తానికి. సో సాధన అనుకుంటా. ఆవిడ నార్మల్గానే మాట్లాడుతుంది. ఆవిడ బేసిక్గా ఆవిడ సైడ్ ఎక్కడా కూడా అంత బ్యాడ్ స్టేట్మెంట్స్ అయితే కనబడట్లేదు. అంటే కొంచెం అర్థమవుతున్నాయి కదా పదాలు, కొంచెం అర్థమవుతున్నాయి కదా. సో ఆ అర్థమవుతున్న టైంలో ఓకే, సో పర్లేదులే, ఈవిడే మరీ అంత బ్యాడ్గా ఏం మాట్లాడలేదు అన్న ఫీలింగ్ ఉంది. కాకపోతే అక్కడ ఇద్దరు ఉన్నారు. ఆ అమ్మాయి పేరు పార్వతి, ఆ అబ్బాయి పేరు ఏదో ఉంటుంది, ఏదో మిథున్ కాదు ఏదో వస్తుంది మొత్తానికి. అమ్మాయి పేరు అయితే పార్వతి. సో వీళ్ళిద్దరూ కూడా బేసిక్గా అక్కడ కొంచెం ఫ్రెండ్స్ టైప్ అనమాట. సో బాగా కొంచెం జోడీ టైప్, లైక్ ఇప్పుడు రీతు పవన్ అట్లా కొంచెం ఏంటంటే, ఇంకా ఇప్పుడు రీతుని ఏమనంటే అప్పుడప్పుడు పవన్కి ఎట్లా కోపం వచ్చేది ఒకనొక టైంలో స్టార్టింగ్లో అట్లా అనమాట. సో స్టాండ్ తీసుకోవడం ఇలాంటివి జరిగేవి కదా. సో అలాగే ఈ పార్వతి పరంగా ఇతను కూడా స్టాండ్ తీసుకుంటున్నాడు. సో వీళ్ళిద్దరికి ఈ మధ్య మాటలు మొదలయ్యాయి. ఈ అమ్మాయికి, ఆ పార్వతి అనే అమ్మాయికి, సాధన అనే అమ్మాయికి మధ్య మాటలు మొదలయ్యాయి. ఆ మాటలు కాస్త అలా 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 వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. క్యారెక్టర్ల కోసం మాట్లాడుకునే వరకు వెళ్ళిపోయింది. వీళ్ళు మాట్లాడుకున్నారంటే ఓకే, ఆడు మధ్యలో దూరి ఆడు కూడా తిట్టేస్తున్నాడు ఈవిడ్ని, ఆడు కూడా క్యారెక్టర్ కోసం తిట్టేస్తున్నాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఈవిడ కూడా మధ్యలో, ఈ పార్వతి అన్నవాడు కూడా వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ షీస్ అని చెప్పి ఏదో అంటా ఉంది. చాలా ఎటకారంగా, అంటే ఎటకారంగా కూడా కాదు, కంపరంగా మాట్లాడుతోంది, రకరకాలుగా తిడుతోంది. అంతా జరిగింది ఓకే. తర్వాత బేసిక్గా టాస్క్ ఏంటి, ఆ టాస్క్ బేసిక్గా టాస్క్ ఫర్ ఎండ్యూరెన్స్, అంటే మీరు ఎంతవరకు తట్టుకొని నిలబడగలరు అనేది కదా టాస్క్. సో అక్కడ ఆవిడ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఆవిడ విండో సీట్లో కూర్చొని ఆవిడ ఉంటుంది, ఆవిడ మట్టుకు ఆవిడ బాగానే. అయితే ఆవిడని తోసేస్తున్నారు. బేసిక్గా ఆవిడకి ఎప్పుడైనా ఉండలేకపోతే ఆవిడ దిగిపోవాలి. నేను ఇక్కడ ఉండలేను, నేను ఇక్కడ కూర్చోలేను, కాళ్ళు కదపలేరు కదా ఎక్కువసేపు. సో ఆవిడ అక్కడ నేను ఉండలేనని చెప్పి ఆవిడ వెళ్ళిపోతే అది వేరే లెక్క. అలా కాకుండా ఏం చేస్తున్నారు, ఆవిడని తోసేస్తున్నారు. ఈ అమ్మాయి తోయడం మొదలుపెట్టింది. ఫస్ట్ డోర్ తీసి తోసేయడానికి ట్రై చేస్తుంటే ఆ అమ్మాయి ఆపడానికి ట్రై చేసింది.
ఆ తర్వాత ఇంకా ఇతను కూడా పక్కన వచ్చి తోసేయడం స్టార్ట్ చేశాడు. డోర్ తీసి తోసేయడం స్టార్ట్ చేశాడు. అమ్మాయి పాప చాలాసేపు ఆపింది. ఇద్దరిని ఎంతకన్నా ఆపుతుంది. ఇంకా వెనక ఒక అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయిని, అంటే ఈ సాధన అనే అమ్మాయిని తోసేయకుండా పట్టుకుంటోంది. పాపం పడిపోకుండా పట్టుకుంటోంది ఇటు సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి. కానీ ఆ అమ్మాయి ఇంకా బక్కప్రాణిలాగా ఉంది. ఆ అమ్మాయి పైగా చెయ్యికి కూడా అంత ఎక్కువ సపోర్ట్ లేదు పట్టుకొని ఆపడానికి. సో ఆ అమ్మాయి ఎందుకు వెనక డిక్కీలో ఉంది, అది ప్రాబ్లం. సో కుదరలే. అందువల్ల కొద్దిసేపు అలా తోసి ఈ అమ్మాయి ఆపింది. పాపం మొత్తం ఫుల్ ఆపిన తర్వాత ఇంకా ఎంతగా ఆవిడ వల్ల కాలేదు, తోసేది. కింద పడిపోయింది, కారులోంచి కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆవిడ కాలు అక్కడ కొంచెం అడ్డుగా ఉన్నా సరే డోర్ వేసేయడానికి ట్రై చేసి గట్టిగా లాగేసి డోర్ని ఏదేదో చేశారు మొత్తానికి. చేసి ఇంకా ఈ పక్క ఒక కంటెస్టెంట్ ఆల్రెడీ దిగిపోయినాడు ఉన్నాడు కదా, వాడు కూర్చొని అమ్మాయిని కొంచెం పక్కకి జరిపితే ఆ డోర్ వేసేసుకున్నారు. ఇంకా తర్వాత ఆ అమ్మాయికి అక్కడ కొంచెం అట్లా అన్కాన్షియస్ లాగా అక్కడ పడిపోయి ఉంది. అలాగే పడిపోతే ఇంకా లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చాడు ఒకడు. ఈ కారులో ఉన్నాడు ఇంకోటి దిగిపోయాడు ఆ అమ్మాయి కోసం. దిగిపోయి ఇంకా అమ్మాయికి కొంచెం తీసుకొని వెళ్ళి హాస్పిటల్ రూమ్ తీసుకొని వెళ్ళిపోయారు. అదే కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ వస్తారు కదా, అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఇంకా అమ్మాయి లేగట్లేదు. సో ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ అయింది అక్కడ. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఈ ఇద్దరు వెనక డిక్కీలో ఉన్న ఇద్దరు మటుకు ఉన్నారు. ఆ డిక్కీలో ఈ అమ్మాయిని ఆపడానికి ట్రై చేసిన అమ్మాయి మటుకు చాలా గట్టిగా స్టాండ్ తీసుకొని గట్టిగా కేకలేసింది. అంటే ఇంకా అసలు అదే ఇంకా. సో నేనేమంటానంటే ఇంకా ఆ టైంలో ఆవిడ ఎట్లా అరిసిందో అది 100% రైట్. ఒక పిచ్చుకొక మనల్ని కరవడానికి వస్తున్నప్పుడు మనం దాని మీదకి రాళ్లే ఇసరాలి, రోజా పూలు కాదు. రోజా పూలు ఇసిరి వెళ్ళిపోయి అంటే అది వెళ్తుంది. దాని మీద రాళ్లే ఇసరాలి, రాళ్లతోనే కొట్టాలి దాన్ని, అప్పుడే అది వెనక్కి వెళ్తుంది. సో ఆ లెవెల్లో ఇచ్చింది అంత ఆన్సరు. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అక్కడ నాకైతే మాత్రం. సో చాలా బాగా డీల్ చేసింది. తర్వాత ఇంకా ఏదో టాస్క్ అయిపోయింది మొత్తానికి, ఏదో డన్ అండ్ డస్టెడ్. ఎవడు గెలిచాడో నాకు అనవసరం. ఇంకా అక్కడతో ఆ ఇన్సిడెంట్ అయిపోయింది కాబట్టి నేను చూడలేదు. ఇంకా తర్వాత ఇంకా సాటర్డే ఎపిసోడ్ వచ్చింది. విజయ్ సేతుపతి గారు వచ్చారు. రావడానికి ముందు మటుకు వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు, మామూలుగా లేదు. మందేరా అంతా అన్నట్టు ఉన్నారనమాట. విజయ్ సేతుపతి గారు వచ్చారు, మాట్లాడారు. మొత్తం అంతా కూడా అందరినీ లేపారు, మాట్లాడారు. అన్ని డిస్కషన్లు అయినాయి, అందరితో మాట్లాడారు. లాస్ట్లో వీళ్ళిద్దరు నుంచోబెట్టారు. లిటరల్లీ 20 నిమిషాలు మింగులు పెట్టారయ్యా వీళ్ళకి. 20 నిమిషాలు మామూలుగా కాదు, మామూలుగా తిట్లా. 20 నిమిషాల పాటు తిట్టిన తర్వాత ఆ అబ్బాయి అయితే రియలైజ్ అయ్యాడు. బేసిక్గా ఆ అబ్బాయిది టూ మచ్ మిస్టేక్ అయితే కాదు, కానీ ఈ అమ్మాయి పక్కన ఉండడం, ఈ అమ్మాయికి జరిగిన దానికి రియాక్ట్ అయిపోవడం, సపోర్టివ్గా ఉండడం, వీడిలో కూడా కొంత ఆ రివెంజ్ తీర్చుకోవాలనేది ఉండకపోవడం, ఆ పగ అదంతా ఉండిపోవడం, అట్లా ఇవన్నీ ఉండి అది చేశాడు. సో అందువల్ల ఏంటంటే ఇంకా అట్లా అయ్యింది. చాలా గట్టిగా డీల్ అయింది కదా. లాస్ట్కి ఏం చేశారు, 20 నిమిషాల పాటు చీవట్లు పెట్టిన తర్వాత బ్యాక్ పాకెట్ నుంచి రెడ్ కార్డులు తీసి ఇచ్చారు. కింద ఆడియన్స్ అయితే చప్పట్లు, కేకలు, అరుపులు, అమ్మో మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయాల. సింగిల్ రెడ్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేశారు. పార్వతికి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, ఇతనికి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇద్దరూ చేశారు కాబట్టి ఇద్దరికి చల్ పోండి బయటికి. రెడ్ కార్డు బేసిక్గా రెడ్ కార్డ్ ఎలిమినేషన్కి స్టేజ్ మీద యాక్సెస్లు కూడా ఉండవు. స్టేజ్ మీద యాక్సెస్ ఉండదు, తర్వాత ఏవీలు ఉండవు, ఏముండవు. ఆ తర్వాత ఇంకా ఎవడు పట్టించుకోరు. ఇంకా అట్లా తీసుకుపోయి పోండి, ఇంకా రూమ్లోకి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, ఇదే మీ కార్లు, అంతే. అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళని లిటరల్లీ సాటర్డే ఎపిసోడ్ రోజు తరిమి కొడిచారు. మళ్ళీ సండే దాకా ఆగలేదు. అంటే ఏదో బేసిక్గా సండే రోజు కొంచెం మన దగ్గర ఏం చేస్తారు తెలుసా, మన దగ్గర అయితే వాళ్ళని పంపించాల్సి వచ్చినా కూడా సాటర్డే రోజు కాకుండా సండే దాకా ఆగుతారు. సండే రోజు కొంచెం నైస్గా ఆ ఓటింగ్ పడలేదమ్మా నీకు అన్నట్టు పంపిస్తారు మన దగ్గర. సీజన్ 5లో ప్రియా అని ఒక ఆవిడ ఉంది, నిజంగా చెప్తున్నా, ఆవిడకి అవుట్ రైట్ రెడ్ కార్డ్ డిజర్వ్స్. ఆవిడ చేసిన పనికి ఆ వీక్ ఎలిమినేట్ అయిందని. ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది ఆ వీక్, నేను కాదని. కానీ ఆవిడ సాటర్డేనే రెడ్ కార్డుతో ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి ఏవీలు చూసుకొని అది కాదు, షీ డోంట్ డిజర్వ్స్ దట్. అట్లా చాలామంది ఉన్నారు మన దగ్గర, చాలామంది ఉన్నారు మన దగ్గర. చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఇది టక్కుని ఇది ఒకటే గుర్తొచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాను అంతే. సో మెనీ ఇన్సిడెంట్స్ పీపుల్ బిహేవ్డ్ లైక్ అవుట్ రైట్ వరస్ట్ మన దగ్గర కూడా. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ సీజన్ 2లో కూడా మీరు చూసినట్టయితే కౌశల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఆ భాను కానీ వీళ్ళందరూ కూడా గట్టిగా ట్రై చేశారు అప్పట్లో.
చీతు అని చెప్పి నేను మాట్లాడినారు ఆ కాయిన్స్ టాస్క్లో అయితే. కోర్స్ వాటి వల్లే కౌశల్ గెలిచి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నేనేమంటానంటే దే డిజర్వ్స్ దట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద హోస్ట్, ఫ్రమ్ ద ఆడియన్స్, దట్ రెడ్ కార్డ్. అది చాలా ఇంపార్టెంట్. అది మన దగ్గర లేదు, రాదు కూడా అది. ఎన్నో సీజన్లు అబ్బా, చాలా సీజన్స్లో కూడా అవుట్ రైట్ వర్స్ట్ బిహేవియర్ని కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అంతెందుకు సీజన్ 6 సీజన్ 8 సీజన్ 8 గిల్లేసి కొరికేసి కొట్టేసి వాట్ ద హెల్ మ్యాన్. అక్కడ కంటెస్టెంట్లు కొంతమంది ఉన్నారుగా, వాళ్ళు కూడా అది చేశారు అక్కడ సీజన్ 8లో. మన దాంట్లో ఈ విష్ణుప్రియనా, ప్రేరణ, విష్ణుప్రియ, యష్మి ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషను. బట్ ఎవరిని కొరికారో ఎవరిని కొట్టారో నాకేం అర్థం కాలేదు. గీరేసి చాలా చేశారు అక్కడ. దే డిజర్వ్స్ దట్ రెడ్ కార్డ్. అలాంటి ఒక వర్స్ట్, నేను ఏమన్నా అంటే అసలు ఒక మనిషిని ఇంజూర్ చేయాలనే ఆలోచన చాలా బ్యాడ్. దానికి డిజర్వ్స్ రెడ్ కార్డ్. ఇవ్వరు మన దగ్గర. ఏమనంటే నాగార్జున గారు వచ్చి, అది కాదు ప్రియా, అలా మాట్లాడటం కొంచెం బాగాలేదు, నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడు, ఓకేనా ఇంకే అనుకుంటే వెళ్ళిపోతారు. అంతే అంతే ఉంటుంది అక్కడ, అంతమించి ఏముంటుంది అక్కడ. అసలు ఆ ఫైర్ ఏది, ఆ స్పార్క్ ఏది, ఏదీ లేదా. ఎట్లా ఇంకా ఇలాగైతే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ చాలా అంటే చాలా గట్టిగా కలిగింది. కానీ ఇంకా మన దగ్గర ఇలాంటివి చూసినప్పుడైనా కొద్దిగా మారతారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతూ వస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ కష్టం మన సైడు. కానీ మారితే బాగుంటుంది. అట్లీస్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒకటి జరిగితే షోకి హైప్ వస్తుంది, షోకి విపరీతంగా హైప్ వస్తుంది. మీరు ఏదో అనుకుంటున్నారా, ఇప్పుడు బేసిక్గా బిగ్ బాస్ ప్యాటర్న్ తెలిసిన ఆడియన్స్కి సడన్గా ఒక ఇద్దరిని రెడ్ కార్డు ఇచ్చి స్టేజ్ మీద కూడా రానియకుండా తిట్టి 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 రెడ్ కార్డు ఇచ్చి చాలు పొండి బయటకు అని చెప్పి డోర్లు తీసి ఇంకా స్టేజ్ మీద కూడా రానియలేదు, ఏమీ లేవు, అలా పంపించారు. వాడు చేసిన దానికని అంటే షోకి ఎంత హైప్ వస్తుంది బయట. అది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏమైనా జరిగితే చెయ్యండి. ఏముంది, ఇప్పుడు కంటెస్టెంట్లు గ్యాప్ ఉంటుంది అంటారా, 2 వారాలు నో ఎలిమినేషన్ పెట్టుకోండి. అంటే ఒక వీక్ నో ఎలిమినేషన్ పెట్టుకోండి, ఆ వీకును ఇంకొక వీకు నో ఎలిమినేషన్ పెట్టుకోండి. ఇద్దరికి ఇట్లా వైల్డ్ కార్డు అదే రెడ్ కార్డు కనుక ఇచ్చేసినట్టయితే. లేదంటే పోనీ ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఇంకొకరిని ఓటింగ్ మీద ఎలిమినేట్ చేసేస్తారంటే అప్పుడు ఇంకెవరన్నా వైల్డ్ కార్డులో తెప్పించుకొని ఒక వీక్ నో ఎలిమినేషన్ పెట్టుకోండి. అట్లా చేసుకోండి. ఇలా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసుకోండి. 15 వారాలను అడ్డానికి మీకు కావాలి కంటెస్టెంట్లు. సో దాని తగ్గట్టు చూసుకుంటున్నారు, అది ఓకే, నేను కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇది కూడా ఇంపార్టెంటే కదా, ఇట్లా షోకి హైప్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఏదో చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఎంతసేపు ఆ సాఫ్ట్ నేచర్తో హోస్టింగ్ అనేది కరెక్ట్ కాదు, బాగోట్లేదు. నాగార్జున గారు గొప్ప వ్యక్తే, నేను కాదనట్లేదు. బట్ ఆయన హోస్టింగ్లో ఆయన బేసిక్గా ఫైర్ కనబడట్లేదు. ఎంతసేపు వాటరే. ఇప్పుడు RRR సినిమాలో ఎంతసేపు వాటరే ఉంటే అంత చల్లగానే ఉంటుంది. ఫైర్ వాటర్ ఉంది కాబట్టి మొత్తానికి బ్రిటిష్ వాళ్ళు అక్కడ బూడిదయ్యారు. ఫైర్ వాటర్ రెండు కలిపి యాష్ మిగిలింది ఆడ బ్రిటిషర్లకి. అట్లా ఉండాలి, రెండూ ఉండాలి. ఏదో ఒకటే ఉంటుందంటే ఎట్లా, ఏదో ఒకటే ఉంటుంది ఒకటే కనబడుతుంది అంటే ఏందో మరి ఇంకా. సో కొంచెం మారితే బాగుంటుంది. ఈ మార్పు మన దగ్గర కూడా వస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది అనమాట. ఇలాంటివి కనుక జరిగితే డెఫినెట్గా షోకి చాలా హైప్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ మొమెంటం వస్తుంది. బేసిక్గా షో ప్యాటర్న్ అందరికీ తెలుసా, మీ సీజన్ 1 నుంచి చూస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సీజన్లు చూశారు. ఓటీటీతో కలిపి 10 సీజన్లు చూశారు. 10 సీజన్లు చూసిన ఆడియన్స్లో కాన్స్టెంట్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు. కంప్లీట్గా బిగ్ బాస్ ఎప్పుడు వస్తే అప్పుడు చూద్దామని కొంతమంది ఉంటారు. బట్ మొత్తం ఆ సీజన్ 1లో చూసిన ఆడియన్స్ సీజన్ 9లో అందరూ ఉండరు. సీజన్ 2 చూసిన ఆడియన్స్ సీజన్ 9లో అందరూ ఉండరు. సో ఆడియన్స్ కొంతమంది మళ్ళీ వెళ్ళిపోతుంటారు, చూడరు. వాళ్ళకి ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించి బాగా ఎక్స్ట్రాడినరీగా ఉందనిపిస్తే తప్ప చూడరు. సో అట్లా ఎక్స్ట్రాడినరీగా అనిపించేలా చేయడానికి ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇలాంటివి కంటెస్టెంట్లే ఇవ్వాలి రీజన్. ఇప్పుడు మళ్ళీ మీరేట్ చేశారు శ్రీజ విషయంలో. శ్రీజాకి అసలు బేసిక్గా చెప్తున్నాను కదా, ఓవరాల్గా యాజ్ ఎ కంటెస్టెంట్గా షీ ఈజ్ 50-50 మీరు గమనించినట్టయితే. సో శ్రీజ జర్నీ మీరు గమనించినట్టయితే అసలు ఎక్కడా కూడా ఒక పాజిటివ్ యాంగిల్ అనేది కంప్లీట్గా లేదు తనకి. సో ఫ్రమ్ ద ఇనీషియల్ వీక్స్ అంటే అగ్ని పరీక్ష నుంచి చూసుకున్నా కూడా, ఇనీషియల్ 4 వీక్స్ 3 వీక్స్ చూసుకున్నా కూడా బాగా నెగిటివ్ ఆస్పెక్ట్లోనే ఉంది. ఎప్పుడు పంపించేస్తారా బాబు అన్నట్టే ఉన్నది. కానీ 4th వీక్ 5th వీక్ వచ్చాక పాజిటివ్ ఉంది.
సో ఇట్లాంటి ఒక 50-50 ఉన్న సిచ్యువేషన్లో ఉన్న కంటెస్టెంట్ని మీరు అడ్డదిడ్డంగా ఎలిమినేట్ చేశారు. ఆ కంటెస్టెంట్ పోని బేసిక్గా ఏదైనా ఒక టూ మచ్ బ్యాడ్ థింగ్స్ ఏదైనా చేసింది అనుకోండి, సో దానికి మీరు ఏదైనా రెడ్ కార్డ్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. అట్లా కూడా కాదు, అవేమీ కాకుండా అవేమీ కన్సిడరేషన్లో లేకుండా ఏదో చేశారు, అది ఎలిమినేషన్ అయిపోయి ఇంకా అన్నెసెసరీ హైప్ ఇచ్చారు. సో ఒక కంటెస్టెంట్ ఆడిన దానికంటే ఎక్కువ హైప్ వచ్చేస్తే అది డిజర్వ్డ్ కాదు. కాకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా ఆ టైంలో డెఫినెట్గా పీపుల్కి ఆ అమ్మాయి విషయంలో జరిగింది అన్ఫెయిర్ అనిపిస్తుంది. ఒకరికి అన్ఫెయిర్ జరిగిందంటే మనోడు ఖచ్చితంగా వెళ్ళి సపోర్ట్ చేస్తారు, ఆ కంటెస్టెంట్ బ్యాడ్ అయినా కూడా. అది వచ్చిన ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే కొంచెం ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పీపుల్ వెళ్ళారు, సపోర్ట్ చేశారు, అంతా బాగానే ఉంది. బట్ అదే అండి, అసలు షో మేనేజ్మెంట్ ఎందుకు అలా చేయాలంట? షో మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండుంటే ఇలాంటివి ఏం జరగకపోను, అది నేను చెప్పేది. సో అంతే. సో అందుకే వీళ్ళు కూడా అట్లీస్ట్ ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు లాంటివి చేసి నెక్స్ట్ సీజన్ నుంచి అయినా సరే కొన్ని ఫెంటాస్టిక్ డెసిషన్లు తీసుకొని ఎప్పటికప్పుడు ఆ గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్లు తీసుకొని వచ్చి గేమ్ చేంజింగ్ టాస్కులు పెట్టి గొడవలే జరగాలి, అట్లాంటి టాస్కులు పెట్టి అలాంటివి ఏమైనా చేయగలిగితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది నా బలమైన నమ్మకం అనమాట. సో మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ నాగార్జున గారి హోస్టింగ్లో కూడా ఖచ్చితంగా నేనైతే ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫైర్ కావాలి, ఉంటుంది, అదో అమావాస్య పౌర్ణమికి ఒకసారి. అండ్ లాస్ట్ సీజన్ బాగానే ఫైర్ కనబడినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని వారాల తర్వాత చల్లబడిపోయింది. అది ఎందుకు అట్లా కాదు, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. 15 వారాల్లో ఒక ఓపెనింగ్ డే అండ్ ఫినాలే రోజు, ఈ 2 రోజులు మట్టుకే నాగార్జున గారు నవ్వుతూ సరదాగా గడపాలి. సాటర్డే రోజులు కూడా, సండే రోజులు ఎట్లాగైనా అది సండే ఫండే కాబట్టి అది వేరే విషయం. బట్ ఇన్ కేసు సండే ఫండే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేసు బేసిక్గా రచ్చలు ఎక్కువ కనుక ఉన్నట్టయితే ఆ రచ్చల్ని నాగార్జున గారు ఎక్కువసేపు అడ్రస్ చేసి 2 రోజులు అదే పెట్టేసినా తప్పు లేదు. నో మోర్ ఫండేస్. ఎవరికి అవసరం ఫండేస్? మనకు ఆ సీరియస్ నోట్లో వెళ్తున్నప్పుడు ఏదో ప్రమోషన్ల కోసం కావాల్సి వస్తుంది అంతే. మధ్య మధ్యలో వచ్చి కొంతమంది ప్రమోషన్లు చేస్తున్నారు సినిమాలకి, అంతవరకు ఏదో జరుగుతుంది తప్పిస్తే అది హెవీగా అయితే ఉపయోగపడట్లేదు కదా షోకి. సో అందుకని నేను అనేది ఏంటంటే దాన్ని సీరియస్ నోట్లోనే వెళ్ళనిస్తే ఇంకా బెటర్ కావాలంటే. కాబట్టి ఏమైనా ప్రమోషన్స్ లాంటివి ఉంటే దానికోసం ఒక 15 minutes కేటాయించుకుంటే సరిపోద్ది ఒక ఎపిసోడ్లో, ఆ సండే ఎపిసోడ్లో అంతే. అట్లా పెట్టుకుంటే ఫైన్ అండ్ గుడ్. బట్ ఏమో చూద్దాం మరి ఏం చేస్తారో ఏంటి అనేది. బట్ డెఫినెట్గా నాగార్జున గారు అయితే మాత్రం కన్సిస్టెంట్గా ఫైర్ అవ్వాలి, కన్సిస్టెంట్గా. అండ్ ఇంకొకటి చాలా వరకు బీబీ టీం ఏం చేస్తోందంటే ఎపిసోడ్లో ఏవైతే పంచాయతీలు టెలికాస్ట్ చేస్తున్నారో వాటి గురించి ఎక్కువగా అడ్రస్ చేయించేలా చేస్తున్నారు నాగార్జున గారితో. బట్ లైవ్లో ఏవైతే పంచాయతీలు టెలికాస్ట్ అవుతున్నాయో ఆ టెలికాస్ట్ అయిన పంచాయతీలు బేసిక్గా మనం చూస్తున్నాం, బయట ఆడియన్స్కి అయితే కనబడుతోంది అది. సో అలా ఆడియన్స్కి కనబడుతున్న చోట మరి అవి కూడా ఎక్కువగా డిస్కషన్కి దారి తీస్తాయి కదా. అట్లా దారి తీస్తున్నప్పుడు వాటి గురించి కూడా నాగార్జున గారు అడ్రస్ చేయాలి, కంప్లీట్గా మాట్లాడాలి. సో బేసిక్గా 80% ఇష్యూస్ అడ్రస్ చేస్తున్నారు, 20% ఎగరేస్తున్నారు. 20% ఎందుకు ఎగరేస్తున్నారంటే వాళ్ళకి ఓన్లీ సాటర్డే రోజు మాత్రమే ఫైరు అన్న పాయింట్ మైండ్లో పెట్టుకోను, లేదంటే ఆ రోజు ఒకరిని సేవ్ చేయాలన్న పాయింట్ మైండ్లో పెట్టుకోను, లేదంటే యూనో ఇది ఎపిసోడ్లో రాలేదు లైవ్లోనే వచ్చింది కదా సో ఎక్కువ మందికి రీచ్ అవ్వదులే అన్న పాయింట్లోనో ఏదో ఒక రకంగా అట్లా చేస్తున్నారనమాట. సో అది కాకుండా లైవ్ పాయింట్ను కూడా కన్సిడర్ చేసి సోషల్ మీడియాలో మొత్తం జరుగుతున్న డిస్కషన్స్ కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి వాటి గురించి కూడా దృష్టిలో పెట్టుకుని వాటి గురించి కూడా కొంచెం ఎక్కువగానే ఫైర్ అయ్యి ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది నన్ను అడిగితే. సో అంతే గైస్. సో నాకైతే అది చూడగానే ఇది మన దగ్గర ఇలా ఉంటే అద్దరిపోద్ది కదయ్యా అనిపించింది నాకైతే మాత్రం. సో అందుకే మన దగ్గర కూడా ఉండాలి అని కోరుకుంటూ వీడియో అయితే చేశాను అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఎప్పటికైనా చేస్తారా లేదా ఏంటి అనేది. సో దాట్స్ ఇట్ గైస్, అంతే మరి ఇంకా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి ఒక ఫైర్ సిచ్యువేషన్ మన దగ్గర వస్తే ఎలా ఉంటుంది? అట్లీస్ట్ ఒక్కరికైనా సరే డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చి చల్ హట్ బయటికి పో అంటే, డోర్ తీసి వెళ్ళిపోమంటే, ఇంకా స్టేజ్ మీద కూడా రానియకుండా ఏవీలు చూపించకుండా ఏమీ లేకుండా కనుక చేస్తే మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే శ్రీజ విషయంలో బేసిక్గా అది ఏదో ఒకటి సరే పోనీ అన్నెసరీ ఎలిమినేషన్ ఏదో జరిగింది పోని అనుకుందాం, అక్కడ ఏవి కూడా వేయలేదని చెప్పి మళ్ళీ అదొక పంచాయతీ మళ్ళీ. అంటే అఫ్కోర్స్ ఆ అమ్మాయి కూడా అడిగింది, జనాలు కూడా అడిగారు, రెండూ జరిగినాయి. సో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో దాట్స్ గైస్. అండ్ బేసిక్గా ఇంకొకటి, ఇక్కడ సీజన్ 10 నుంచి మనం చేసే రివ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం
డెఫినెట్గా బీబీ టీంని అయితే అడ్రస్ చేస్తాం, క్వశ్చన్ చేస్తాం, వాళ్ళకి ఏమైనా వీలైతే చెప్పడానికి ట్రై చేస్తాం. అది ఎవరైనా ఒకవేళ చూస్తున్నట్టయితే వాళ్ళకి చెప్పండి, బట్ నా మీద మరీ సీరియస్ అయిపోద్దని చెప్పండి. నేనేదో అంటే ఆడియన్స్కి అన్నీ తెలియాలి చూస్తున్న వాళ్ళకి. సో తెలియడం వల్ల కంటెస్టెంట్ల మీద ఏదైతే టూ మచ్ నెగిటివిటీ పెట్టుకుంటారో అది కొంత తగ్గుతుంది కదా అన్న ఒక పాయింట్ అయితే నాకు ఉండి నేను చెబుతున్నాయి, ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి బీబీ టీం డెసిషన్స్ ఇవన్నీ. సో వాటి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో దానివల్ల మనము అది కూడా దృష్టిలో పెట్టుకొని కంటెస్టెంట్లని హేట్ చేయాలి అది చెప్తున్నాను నేను అంతే. సో అదొక పాయింట్ అయితే ఉంది. సో అంతేగాని నా గురించి మీటింగ్లు పెట్టి నన్ను అసలు తీసుకోవద్దని డిస్కషన్లు పెట్టుకొని తిట్టుకొని ఎందుకయ్యా అవన్నీ. సో అది కొంచెం కొంచెం సో బీ పాజిటివ్, నవ్వుతూ బ్రతకాలిరా అనుకుంటూ ఉందాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.